నిన్నటి వరకు తురియ స్వరూపాన్ని తెలియచేయడానికి తురియందు జాగ్రత్తాది అవస్థలు మొదలుకొని సుషుప్తి వరకు ఏదైతే ఉన్నదో అవస్థలు, అవస్థాంతర్గతమైన గ్రాహ్యము, అలక్ష్యము, అచించము అని చెప్పుకొని ఏకాత్మ ప్రత్యయసారం అనే ఆ స్వరూపమైన తురియాన్ని తెలుసుకునే విధానాన్ని చూపిస్తూ ఇక్కడ కారిక ప్రారంభమైంది. నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయః అద్వైతః సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః అని నిన్న చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తురియుడు ఏదైతే సర్వ దుఃఖాలకి నివృత్తికి కారకుడు ఈశానుడు. ఈశానుడు అంటే ఆయనే తురియుడు అని చెప్పుకొని ఈ రకంగా అతడు ఏదైతే ఆయన యందు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థలు యొక్క దుఃఖము ఆయన యందు ఉండదు. ఏ దుఃఖము ఈ తురియుడు తెలుసుకుంటే అవస్థాత్రయ దుఃఖమే ఉండదు, దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్పాడు. చెప్పి అతను ఆనంద స్వరూపుడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మార్పు చెందినవాడు, వ్యభిచరించడు అని చెప్పాడు. అందువల్ల ఇలా చెబుతూ యస్మాత్ అద్వైత, అతడు అద్వైత స్వరూపుడు, ఆయన మార్పుకి ఏ కారణము లేకపోవడం చేత అద్వైతుడు. లేదా ఏ మార్పుకి కారణం లేదు, అతను తురియుడికి ఏ మార్పు లేదు కాబట్టి ఆ మార్పుకి ఏ కారణము లేనివాడు, మార్పునే కార్యం లేనివాడు కాదు కాబట్టి ఆ మార్పుకు సంబంధించిన కారణము లేనివాడు. అందువల్ల అతను అద్వైత స్వరూపుడు అని చెప్తూ సర్వభావానాం రజ్జు సత్పవతు మృషత్వాత్ స ఏష దేవా. అందువల్ల ఇతడు త్రాడియందు పాము వలె మిథ్యాస్వరూపమై ఉన్నది. ఏవి? సర్వ దుఃఖ రూపమైన జాగ్రత్తాది అవస్థలు త్రాడియందు పాము వలె మిథ్యాస్వరూపమై ఉన్నాయి. ఎవరి యందు? తురియుడి యందు మిథ్యాస్వరూపమై ఉన్నాయి కాబట్టి ఆయన యందు ఆ వ్యభిచరం అంటే మార్పు లేనివాడు. అందువల్ల ఆయన దేవ చతుర్థో ఇక్కడ. అందువల్ల ఈయన దేవుడు అంటే ద్యోతనం అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు. అంటే అనాత్మతో కూడుకున్న అవస్థలు తోచిన సమకాలంలో అవస్థను కూడా ప్రకాశింపజేసేవాడు. ఆయన నిత్య స్వయం ప్రకాశ స్వరూపుడు. తోచినప్పుడు ప్రకాశించే అవస్థను తెలియపరుస్తున్నాడు, తోచినప్పుడు స్వయం ప్రకాశ స్వరూపుడై ఉంటున్నాడు. కేవలం ఎరుక స్వరూపుడు, తెలివి స్వరూపుడు అని అర్థం. అలాంటి అతను ఎవరైతే ఉన్నాడో చతుర్థ అంటే ఈ తురియుడు ఇక్కడ నాలుగో వాడు అని అర్థం. చతుర్థుడు అంటే నాలుగో వాడు. అంటే మూడింటి యందు ఉన్నప్పటికీ అంటే మూడిటికి ఆవల నాలుగో వాడు అని అర్థం కాదు. మూడింటికి ఆవల నాలుగో వాడు అని అర్థం కాదు. మూడింటిలోని ఆయనే ఉన్నాడని అర్థం. మూడవస్థలకి ఆయనే ఉన్నాడు. అంతేగాని మూడింటికి వేరుగా నాలుగో వాడు ఉన్నాడని అర్థం కాదు. ఇక్కడ మూడింటిలోని ఆయనే ఉన్నాడు. విభుః వ్యాపి. విభుః వ్యాపి అంటే అతను విభుః వ్యాపి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఒంటివాడు కాదు, ఒక్కడే ఉన్నవాడు కాదు. విభుః వ్యాపి అంటే అతను ఎప్పుడు విభుః, ఎప్పుడు ఉండేవాడు అని. ఎప్పుడు ఉండేవాడు కాబట్టి వ్యాపించువాడు అంటే ఇక్కడ మూడవస్థల్ని తానే తెలుసుకునేవాడు, తెలివి స్వరూపుడు, ఎరుక స్వరూపుడు, తానే మూడవస్థలుగా తోచుతున్నవాడు. వ్యాపించేవాడు అంటే తానే మూడవస్థలుగా తోచుతున్నవాడు అని ఈ రకంగా స్మృత జ్ఞానులు, విద్వాంసులు ఈ రకంగా చెబుతున్నారు. నిన్నటి వరకు అయింది. విశ్వాదీనాం సామాన్య విశేష భావో నిరూప్యతే తురీయ యథాత్మ అవధారణార్థం. ఇక్కడ నెక్స్ట్ కారికలో
విశ్వాదీనాం సామాన్య విశేష భావం, విశ్వాదులకు సామాన్య విశేష భావము. అలాగే నిరూపించబడుతున్నది నెక్స్ట్ శ్లోకంలో. తురియ యథాత్మ అవధానార్థము, ఎందుకంటే తురియుని యొక్క యథార్థ జ్ఞానాన్ని చూపించడానికి. తురియుడి యొక్క ఇక్కడ విశేషం అంటే ఏమిటి? విశేషము సామాన్యం అన్నారు కదా. విశేషం అంటే విశ్వడి యొక్క స్థూల బుక్కు, తేజస్సుడి యొక్క సూక్ష్మ బుక్కు అని చెప్పాడు. వివిక్త బుక్కు అంటే సూక్ష్మ బుక్కు. ఇది ఏదైతే ఉందో విశ్వడు విశ్వాన్నంతటిని కూడా తెలుసుకుంటున్నాడు, తేజస్సుడు స్వప్నమంతటిని తెలుసుకుంటున్నాడు. ఆ స్థూల బుక్కు సూక్ష్మ బుక్కు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ విశేష ఉపాధులు అవి. సామాన్యం అంటే ముగ్గురిలో ఉన్న అదే అన్యథాగ్రహణం రాబోతుంది, అదే అన్యథాగ్రహణం అని చెప్పబోతున్నారు. సామాన్యం అంటే ముగ్గురిలో నిద్ర సమానంగా ఉన్నది చెప్పాడు కదా ముందే. ముగ్గురిలో నిద్ర సమానంగా ఉన్నది, అది అగ్రహణం. ఈ రకంగా చెప్తున్నాడు. జాగ్రత్త దృష్టితో వీళ్ళిద్దరికీ విశేష భావం, కానీ నిజంగా విశేష భావం లేదు. ఇదివల్ల లేదు, త్రాడు ఎందు పాము వలె కేవలం తోపికే కానీ ఆ భావం ఆ విశేషములు కలిగాయని కాదు అని అర్థం. కార్యకారణబద్ధో ఆవిష్యతే విశ్వతేజసో ప్రాజ్ఞః కారణబద్ధస్తు తౌ తౌ తుర్యో న సిద్ధ్యతః. కార్యకారణబద్ధో ఆవిష్యతే విశ్వతేజసో ప్రాజ్ఞః కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యేన సిద్ధ్యతః. ఇక్కడ కార్యకారణబద్ధౌ తావిష్యతే విశ్వతేజసౌ అంతే కదా. విశ్వతేజస్సులు విశ్వతేజసౌ అంతే కదా. ఇక్కడ విశ్వతేజస్సులు ఇద్దరు కూడా కార్యకారణబద్ధులై ఉన్నారు. విశ్వతేజస్సులు ఇద్దరు కార్యకారణబద్ధులై ఉన్నారు. ప్రాజ్ఞుడు మాత్రము కారణబద్ధుడై ఉన్నాడు. ఈ కార్యకారణాలు రెండు తురీయుని యందు లేవు అని కారికి యొక్క అర్థం. కార్యం క్రియత ఇది ఫలభావః, కారణం కరోతీతి బీజభావం అని. కార్యం క్రియత ఇది ఫలభావః. కార్యం అంటే ఏమిటి? కార్యం అంటే చేయబడినట్టి అంటే ఫలభావం అని. చేయబడినట్టిది ఫలభావం. కారణం కరోతీతి బీజభావ. కారణం అంటే ఏమిటి? చేయునది ఏదైతే ఉన్నదో అది బీజభావం. బీజభావం అంటే బీజం నుంచి అంకురం వచ్చినట్టుగా బీజము కార్యానికి నిమిత్తమై ఉన్నది. అందువల్ల బీజభావం ఏదైతే ఉందో అది చేయునది, అది చేయబడేది, జరిగిపోయింది. ఏదైతే ఉందో అది అది అయి ఉన్నది. కార్యము క్రియత ఇది ఫలభావ. ఇక్కడ కారణం అంటే తెలియకపోవడం అంతే కదా. తత్వాగ్రహణ అన్యదాగ్రహణాభ్యాం బీజఫలభావాభ్యాం తౌ యథోక్తౌ విశ్వతేజసౌ బద్ధౌ సంగృహీతౌ ఇష్యతే. ప్రాజ్ఞస్తు బీజభావేనైవ బద్ధః. తత్వాగ్రహణ అన్యతాగ్రహణాభ్యాం. తత్వాగ్రహణ అంటే తత్వము తెలియకపోవడం. అగ్రహణం అంటే తెలియకపోవడం, తత్వము తెలియకపోవడము. అన్యతాగ్రహణాభ్యాం. అన్యతాగ్రహణం అంటే వేరుగా తెలుసుకోవడం, అంటే తప్పుగా తెలుసుకోవడం, లేకపోతే వేరుగా తెలుసుకోవడం. ఏదైతే ఉందో
అవి అన్యథాగ్రహణాభ్యాం వేరుగా తెలుసుకోవడము, తప్పుగా తెలుసుకోవడము లేక తెలియక ఉండడం అనే రెండిటి చేత బీజఫల భావాభ్యాం ఈ బీజఫల భావముల చేత ఈ బీజఫల భావములు ఈ రెండిటి చేత తౌ అన్నాడు కదా, ఈ రెండిటి చేత యథోక్త విశ్వతేజసో బద్ధు ఈ విశ్వతేజసులిద్దరూ బద్ధులై ఉన్నారు అని. విశ్వతేజసులిద్దరూ బద్ధులై ఉన్నారు. ఎందువల్ల? రెండు తప్పు తెలివి చేత బద్ధులై ఉన్నారు, తెలియమి తనం చేత బద్ధులై ఉన్నారు. విశ్వతేజస్సుకి అక్కడ ఆ అగ్రహణము ఉన్నది, అన్యథాగ్రహణము ఉన్నది. అగ్రహణము తెలియకపోవడము ఉన్నది, వేరుగా తెలుసుకోవడం కూడా ఉన్నది. ఇది తాడు అని తెలియకపోవడము ఉన్నది, పాముగా అన్యంగా తెలుసుకోవడం కూడా ఉన్నది అని అర్థం. ప్రాజ్ఞస్తు బీజభావేనైవ బద్ధ ప్రాజ్ఞుడైతే కేవలము బీజభావం ఒక్కటే చేతనే అని బద్ధుడై ఉన్నాడు. బీజభావం అంటే అక్కడ కారణం అనే దాని చేతే బద్ధుడై ఉన్నాడు అని. బీజం అంటే కారణము, అదే అవిద్య. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వతేజస్సు ప్రాజ్ఞులు ముగ్గురికి కూడా తత్వగ్రహణము ఏదైతే ఉన్నదో అది సమానంగా ఉన్నది. తత్వగ్రహణము అనేది సమానంగా ఉన్నది. తత్వము తెలియకపోవట అనేది ఏదైతే ఉన్నదో ఆ కారణం ముగ్గురికి సమానంగా ఉంది. ఏమిటి ఆ తత్వం తెలియకపోవడము? తుర్యుని తెలియకపోవడమే. ఇక్కడ చిన్న విషయం ఏమిటి అంటే, లోకంలో నిద్ర అనే దానికి లోకంలో ఏమనుకుంటున్నారు, వైదికులు ఏమంటున్నారు, అలాగే పరమార్థంగా ఏం చెప్తున్నారు విషయం కొంచెం తెలుసుకోవాలి. లోకంలో నిద్ర అంటే తామసము అని అంటారు. బాగా నిద్ర ఆవహించినప్పుడు, ఇంకా శరీరం బాగా అలసిపోయినప్పుడు, శరీరం ఇంకా ఏ పని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నిద్ర ఆవహించి నిద్రపోతున్నాము, అది తామస గుణము అని అంటాము. మళ్ళా ఆ తామస గుణము చేరిన తర్వాత తామసము యొక్క ప్రత్యయములతో లేస్తామని చెప్తారు కదా. పొద్దున బద్ధకంగా ఉండడం, ఆవరించడం ఇవన్నీ తామసము యొక్క ప్రత్యయములతో లేస్తాము అని. లోకంలో నిద్ర అంటే తామసము, తమస్సు చేత కలిగేది అని మనం అందరము అనుకుంటాము. వ్యక్తిగతంగా లోక దృష్టితో చూసినప్పుడు, మనం శరీర దృష్టితో, శరీర అభిమానంతో చూసినప్పుడు నిజంగా అది తామసావస్థే అనిపిస్తుంది. వైదిక దృష్టి ఏమి చెబుతుంది? అక్కడ అది తామస అవస్థ కాదు, అక్కడ సుషుప్తి అనేది ఏదైతే ఉన్నదో అది వ్యక్తిగతంగా శరీర దృష్టితో చూసినప్పుడు శరీర అభిమానంతో అక్కడ తమస్సుగా నిద్రపోతున్నాము అని అనుకుంటాము. నిజంగా ఈ శరీరంతో అక్కడ నిద్రను అనుభవించము, శరీరాన్ని వదిలిపెట్టి నిద్రను అనుభవిస్తున్నాము. ప్రాజ్ఞుడు అక్కడ అవిద్యతో కూడుకుని ఉంటాము. అక్కడ నేను అని తెలియక, నేను అని దాని గురించి కూడా తెలియక, నీవు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో విషయాలు కూడా తోచక ఉండే స్థితి ఏదైతే ఉన్నదో అది నిద్ర అని చెప్పింది. అక్కడ ఏకీభూత అని చెప్పింది కదా. శరీరంతో పాటు ప్రపంచము సర్వాన్ని వదిలిపెట్టి నేను అనేవాడు తోచక, నీవు అనే విషయాలు, నేను అనేవాడు తెలియక, నీవు అనే విషయాలు తోచక అక్కడ ఉంటాడు. కాబట్టి అది ప్రాజ్ఞ స్వరూపము. ఆ యొక్క నిద్ర అనే దాన్ని చూపిస్తూ అక్కడ అవిద్య అని చెప్పింది. ఎందుకు మేలుకుంటున్నాము అంటే అవిద్య చేతను అని చెప్పడానికి. ఎందుకు మేలుకుంటున్నాము అంటే అవిద్య చేతను. లోకంలో ఎందుకు మేలుకుంటున్నాము? నిద్ర తీరింది కాబట్టి, బద్ధకం తీరింది కాబట్టి, తమస్సు పోయింది కాబట్టి మళ్ళా మేలుకుంటున్నాము అంటాము. కానీ వైదిక దృష్టి ఏమిటి? తమస్సు పోయింది కాబట్టి కాదు, అవిద్య చేత మేలుకుంటున్నాము, మళ్ళా అవిద్యలో లీనమవుతున్నాము అన్నట్టుగా అక్కడ చూపిస్తారు కదా వైదిక దృష్టి.
పరమార్థ దృష్టి ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ విప్పి చూపిస్తున్నాడు. ఏమిటి? నిద్ర అనే దానికి ఇక్కడ ముఖ్యంగా కారణమే ఉన్నది. ఈ యొక్క కాలిక అగ్రహణం ఉన్నది అక్కడ చెప్తున్నాడు. అగ్రహణము అంటే తెలియకపోవడము, అదే అవిద్య. దానిని కారణావిద్య అని అంటారు. అన్యథాగ్రహణం ఏదైతే ఉన్నదో, అన్యథాగ్రహణం అంటే వేరుగా తెలుసుకునుట, తప్పుగా తెలుసుకునుట, జాగ్రత్త స్వప్నములుగా తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది అన్యథాగ్రహణం. జాగ్రత్త స్వప్నము తోచనప్పుడు అది అగ్రహణము అంటారు. అగ్రహణం అంటే తెలియకపోవడము, అవిద్య, అది కారణావిద్య ఉన్నది. జాగ్రత్త స్వప్నములు రెండు కూడా కార్యావిద్య ఉన్నది అని, కార్యావిద్య ఉన్నది. కారణావిద్య కార్యావిద్య అని చెప్పుకొచ్చారు. చెప్తే ఇక్కడ ఈ రకంగా అయితే ప్రాజ్ఞస్తు బీజభావేనైవ బద్ధః, ప్రాజ్ఞుడైతే కేవలము అక్కడ కారణావిద్యతో కూడుకునే ఉన్నాడు, ఆ బీజభావంతో ఉన్నాడు. అక్కడ బీజం ఎందుకు వచ్చింది? లోక దృష్టిలో పడుకున్నవాడు మళ్ళా మేలుకుంటున్నాడు కదా అని దృష్టి ఉన్నప్పుడు సుషుప్తిలో బీజభావము వచ్చింది, బీజభావము వచ్చింది. ఈ రకంగా చెబుతూ ఇక్కడ తురీయుడు తెలియక మొత్తానికి ఏమిటి? మూడవస్థలో నిద్ర అనేది ఉన్నది. నిద్ర అంటే తెలియని తనము, అగ్రహణం మూడవస్థలో సమానంగా ఉన్నది. విశేషము జాగ్రత్త స్వప్నములు, అన్యథగా జాగ్రత్త స్వప్నాలు మూడు చూస్తున్నాయి. అంటే ఇక్కడ అంటే అగ్రహణము తెలియకపోవడం ఏమిటి? దేని గురించి తెలియకపోవడము? నేను అనే స్వరూపము కోసం తెలియకపోవడం, నేను అనే తుర్యము కోసం తెలియకపోవడం, దీని గురించి తెలియకపోవడం అనేది మూడవస్థలకి సమానంగా ఉన్నది. ఇప్పుడు ఇక రెండవ చెప్తున్నాడు, తత్వ ప్రతిబోధ మాత్రమేవ హి బీజం ప్రాజ్ఞత్వే నిమిత్తం. ఇక్కడ ఇప్పుడు అగ్రహణము అంటే బీజము అని చెప్పాను కదా, అగ్రహణము అంటే బీజము, అన్యథాగ్రహణం అని చెప్పడం చేత ఇప్పుడు లోకల్ ఏమనుకుంటాము? బీజము అంటే ఆ బీజానికి మొలకెత్తి అది మహావృక్షమే బయటకు వచ్చినట్లుగా, సుషుప్తి నుంచి మెలకువ స్వప్నము ఆ వృక్షము వలె ఇలా బయటకు వచ్చిందేనా, ఈ రకంగా అలా బయటకు వచ్చింది అని ఆ రకంగా అనుకుంటామని ఇక్కడ అగ్రహణము అన్యథాగ్రహణము అని ఆ రకంగా కలిగిందని అనుకోకండి. ఎందువల్లంటే బీజము అంటే వృక్షానికి బీజం, అయితే ఇక్కడ అగ్రహణం అనేది బీజభావము అని అంటున్నాడు సుషుప్తిని. అగ్రహణం అనేది బీజభావము అంటే అక్కడ జాగ్రత్త స్వప్నములు అనేది అన్యథాగ్రహణము, తప్పుగా తెలుసుకోవడము, వేరుగా తెలుసుకోవడం అని తీసుకోవాలి. అక్కడ బీజభావము ఫలభావము అని ముందు చూపించాడు కదా. బీజభావము ఫలభావము అంటే బీజము ఫలభావము వృక్షంగా మారిపోతుంది అని కాదు. సుషుప్తిలో ఉన్న బీజము వృక్షంగా ఇక్కడ జాగ్రత్త స్వప్నాలుగా మారిపోతుంది అని అక్కడ ఆ రకంగా తీసుకోకూడదు. ఎందువల్లంటే తత్వ ప్రతిబోధ మాత్రేవ హి బీజం ప్రాజ్ఞత్వే నిమిత్తం. నిజంగా ఇక్కడ తెలియకపోవుట అను బీజము మాత్రమే కదా అక్కడ ఉన్నది. ఇక్కడ తెలియకపోవుట అని బీజము మాత్రమే అక్కడ ఉన్నది, అది ప్రాజ్ఞుడికి నిమిత్తమై ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ తెలుసుకుంటే ప్రాజ్ఞత్వం పోతుందనే కదా. అక్కడ తెలుసుకుంటే ప్రాజ్ఞత్వం పోతుంది, అక్కడ తెలియకపోవడం, తెలియని తనం ఏదైతే ఉందో అగ్రహణము, తెలియని తనము ఏదైతే ఉందో అది ప్రాజ్ఞుడి యొక్క భావమై ఉన్నది, బీజభావమై ఉన్నది. తెలుసుకుంటే సుషుప్తి గురించి తెలుసుకుంటే ఆ బీజం తొలగిపోతుంది. తెలియనితనము తెలుసుకున్నప్పుడు పోతుంది కదా. ఎప్పుడైతే ఈ యొక్క తెలియనితనము తెలుసుకున్నప్పుడు పోతుందో దానిని తెలిసినప్పుడు అన్యథాగ్రహం కూడా పోతుంది. అన్యథాగ్రహం కూడా దాన్ని తప్పుగా తెలుసుకోవడం కూడా పోతుంది. తాడుని తెలుసుకున్న సమకాలంలో అది పాము అని తప్పుగా తెలుసుకున్న పాము యొక్క భ్రాంతి కూడా తొలగిపోతుంది కదా. అందులో ఇక్కడ తాడు యొక్క స్వరూపము తెలియకపోవడమే పాముని భ్రాంతి, అంతే కదా.
తెలియకపోవడమే పాము అని భ్రాంతి. అదే తప్పు తెలివికి, పాము అనే తప్పు తెలివికి తాడు అనేది కారణావిద్య ఉన్నది. తాడు అనేది కారణావిద్య ఉన్నది. ఈ తురియాత్మని తెలియకపోవడానికి ఈ కారణం చేతనే ప్రాజ్ఞుడు అనిపించుకున్నాడు. ఈ తురియాత్మని తెలుసుకోకపోవడానికి ప్రాజ్ఞుడు ఈ కారణం చేతనే ప్రాజ్ఞుడని అనిపించుకున్నాడు అని. అందులో ఈ తెలియనితనం చేత ఇతను, ఈ ప్రాజ్ఞుడు కారణబద్ధుడై ఉన్నాడు అని అర్థం. ఈ తెలియనితనము చేత ప్రాజ్ఞుడు కారణబద్ధుడై ఉన్నాడు అని తెలుసు. ఇక్కడ తతో గౌతో బీజఫలభావో తత్వాగ్రహణ అన్యథాగ్రహణ తుల్యేన సిద్ధ్యతో న విద్యతే న సంభవత ఇత్యర్థః. ఇక్కడ తతో దౌ తౌ బీజఫలభావో, కానీ ఈ రెండు బీజము ఫలము అనే భావం ఏదైతే ఉన్నదో, బీజము అంటే అగ్రహణం, ఫలము అంటే అన్యదాగ్రహణం, అది కదా చెప్పాడు. ఈ రెండు భావాలు కూడా ఇక్కడ తత్వాగ్రహణ అన్యదాగ్రహణ తుల్యేన సిద్ధ్యత, ఈ తత్వం తెలియనితనము మరొక విధంగా తెలుసుకోవడము, ఈ రెండు కూడా తురీయునియందు సిద్ధించవు అని ఇక్కడ చెప్పాడు. అంటే ఇక్కడ తత్వగ్రహణం అంటే ఏమిటి? తెలియకపోవడం కదా. ఇది ఏ రకంగా కారణం? ఈ తెలియనితనము ఏ రకంగా కారణం కాగలదు వస్తుంది? తెలియనితనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రాజ్ఞుడు బద్ధుడై ఉన్నాడు, కారణబద్ధుడై ఉన్నాడు అని చెప్తారు కదా, అది ఏ రకంగా అంటే ఇక్కడ ఏమిటంటే కారణము అనేది ఒక భావరూపం కాదు. ఇక్కడ కారణావిద్య అనేది భావరూపము కాదు. అది ఇప్పుడు వేదాంతులు చెప్పినట్టుగా అది కారణ శరీరము కాదు, మూలావిద్య కాదు, భావరూప అవిద్య కాదు. మూలావిద్యకారులు ఇక్కడ సుషుప్తిలో అవిద్య ఉన్నది అని అంటారు. ఇక్కడ అవిద్య ఒప్పుకున్నాం. అయితే ఏ రకమైన అవిద్య చెబుతున్నారు శంకరాచార్య వారు? బీజ రూపము అని అంటున్నారు. బీజ రూపము అంటే కారణము. ఏమిటి కారణము? అగ్రహణము, తెలియకపోవడమే కారణము. తెలియకపోవడమే కారణమని స్పష్టంగా అదే బీజరూపము అని చెప్పారు. ఎందువల్ల బీజరూపం అయింది అంటే జాగ్రత్త స్వప్నాలు అన్యతగా తోచడానికి అది బీజరూపమై ఉన్నది. తప్పు తెలివికి తెలియకపోవడమే ఉన్నది అని చెప్పారు. అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ సుషుప్తిని తీసుకుని మూలా విద్యకాలు ఇప్పుడు వేదాంతులు ఎవరంటారంటే సుషుప్తిలో కారణ శరీరం ఉన్నదని, స్థూల శరీరము సూక్ష్మ శరీరము అది కారణ శరీరం అని, సుషుప్తిలో కారణ శరీరం ఉన్నది, అక్కడ భావరూప అవిద్య ఉందని అంటారు. భావరూప అవిద్య అంటే ఆ తుర్యుణ్ణి, ఆ ఆత్మని తమస్సు ఆవరించడం చేత, తుర్యుణ్ణి తెలుసుకోలేకపోవడం చేత అక్కడ జీవుడు భావరూప అవిద్యలో ఉన్నాడు అంటాడు. అదే మూలా విద్య, అదే అక్కడ కారణ శరీరము అని చెప్తారు. కానీ ఇప్పుడు కారికలో ఎక్కడ కూడా భావరూప విద్య లేకపోతే మూలా విద్య కారణ విద్య అని సంబంధించి ఎక్కడా లేదు కదా. ఎందువల్లంటే సుషుప్తి సమకాలంలో సాందోగ్యోపనిషత్తు తీసుకున్నా, బృహదారణ్యం తీసుకున్నా, ఏం తీసుకున్నా సుషుప్తి సమకాలంలో జీవుడు అక్కడ లీనమైపోతాడు, బ్రహ్మయందే సద్బ్రహ్మం యందే లీనమైపోతాడు అని చెప్పాడు. అందువల్ల సుషుప్తి సమకాలంలో జాగ్రత్త స్వప్నాల దృష్ట్యా ఎవడైతే జీవుడు అనిపించుకున్నాడో వాడే సుషుప్తి సమకాలంలో సద్బ్రహ్మం అయి ఉంటాడు అని. అంటే అక్కడ రెండే అవస్థలు, జాగ్రత్త స్వప్నము. సుషుప్తి గురించి జాగ్రత్తగా విచారిస్తే సుషుప్తి తుర్యమై ఉన్నది. తుర్యము అని తెలియనప్పుడు అది కారణమై ఉన్నది, లేకపోతే బీజరూపమై ఉన్నది, లేకపోతే మాయాబీజమై ఉన్నది. ఈ రకంగా ఏ పేరు పెట్టుకున్నా అది బీజరూపమై ఉన్నది. దేనికి? అన్యతాగ్రహణ.
అనే కార్యానికి, జాగ్రత్త స్వప్నములనే కార్యానికి సుషుప్తి కారణభూతమై ఉన్నది. ఎప్పుడు? తుర్యుని తెలియనప్పుడు, సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు అక్కడ తెలియనితనం ఏదైతే ఉందో అగ్రహణము, ఆ సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు తెలియనితనమనే అగ్రహణము తొలగిపోతుంది. తొలగిపోయిన సమకాలంలో అదే తుర్యమై ఉన్నది. అదే తుర్యమై ఉన్నది. కానీ అక్కడ భావరూప అవిద్య, మూలావిద్య అని పెట్టుకుంటే తుర్యుణ్ణి ఎలా పొందుతాము అంటే వాళ్ళు చెప్తారు తుర్యము అనేది ఒక అవస్థ అని చెప్తారు వాళ్ళు. తుర్యం అనేది ఒక అవస్థ. సుషుప్తిలో కూడా మూలావిద్య ఉండిపోతుంది. కారణావిద్య, మూలావిద్య, భావరూప విద్య అనే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో సుషుప్తిలో కూడా అది ఉంది. కాబట్టి ఈ సుషుప్తిని కూడా దాటి తుర్యం అనేది ఒక అవస్థ, దానిని నిర్వికల్ప సమాధి ద్వారా పొందాలి అని చెప్తారు. నిర్వికల్ప సమాధి ద్వారా అది పొందాలి అంటే మూడవస్థలకి వేరుగా తుర్యుడు వేరే ఉంది, దానిని పొందాలి అని వాళ్ళు చెప్తారు. నిజంగా మూడవస్థలకి ఆవల తుర్యం లేదు. ఏం చెప్తున్నాడు? మూడవస్థలకి తుర్యుడే ఉన్నాడు. తుర్యుడు లేని సమయమే లేదు. ఎందువల్లంటే శృతిలో కూడా జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని చెప్పలేదు. సుషుప్తిలో జీవుడు అక్కడ భావరూప విద్యతో ఉంటాడు, అక్కడ ఈశ్వరుడు ఆ భావరూపమైన ఆచ్ఛాదనతో, తమస్సుతో కప్పబడి ఉంటాడు. ఆయనకున్నది మూలా విద్య, వీడికున్నది అవిద్య. వీడికున్నది అవిద్య. ఈ అవిద్య పోయినప్పటికీ ఆ మూలా విద్యతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో అది అక్కడ ఉన్నది కాబట్టి అది పోదు. కాబట్టి సుషుప్తిలో జ్ఞానం కలగదు. సుషుప్తిలో జ్ఞానం కలగదు. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే తుర్యము తెలుసుకున్నప్పుడు జ్ఞానం కలుగుతుంది. తుర్యాన్ని పొందాలి అంటే సుషుప్తిని కూడా వదిలిపెట్టి తుర్యము నిర్వికల్ప సమాధి ద్వారా పొందాలి అని చెప్తారు. కానీ నిజానికి తుర్యము అనేది ఒక అవస్థ కాదు. తుర్యము లేని సమయమే లేదు. తుర్యము యందే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థల యొక్క భ్రాంతి కలుగుతున్నది అని చెప్పాడు. త్రాడు యందే అక్కడ మూడు రూపాలుగా తాడే కనిపించినట్లుగా తుర్యుడే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తిగా తోచుతున్నది అని చెప్తున్నాడు. ఈ కార్యక్రమం ఏం చెప్తున్నాడు? ఒక్కసారి ప్రాజ్ఞుని చూడండి. ప్రాజ్ఞుడే జాగ్రత్త, స్వప్నము అని అన్యతాగ్రహణం, తప్పుగా వేరుగా తెలిసే ఆ యొక్క తెలివి ఏదైతే ఉన్నదో, తప్పుగా తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది సుషుప్తి కారణమై ఉన్నది. సుషుప్తి ఏమిటి కారణము? సుషుప్తి యొక్క స్వరూపం తెలియకపోవడం. సుషుప్తి యొక్క స్వరూపం తెలియకపోవడం అని స్పష్టంగా ఆయన చెప్తున్నప్పుడు, సుషుప్తి యొక్క స్వరూపం తెలియకపోవడం అంటే ఆయన తెలుసుకోవాలి కదా. ఏమిటి తెలుసుకోవాలి? అక్కడ మూలా విద్య ఉంది, అక్కడ కారణా విద్య ఉంది. అది తెలుసుకుంటే తుర్యుడు ఎలా తెలియబడతాడు? తుర్యుడు లేని సమయమే లేదు కదా. అందువల్ల ఇక్కడ సుషుప్తి ఏదైతే ఉన్నదో తెలియని తనమప్పుడు అది సుషుప్తి. కానీ సుషుప్తిని విచారించిన సమకాలంలో అదే తుర్యము. ఆ తుర్యము తెలియకపోవడం చేత అదే అన్యథాగ్రహణంగా తోచుతున్నది. తుర్యము తెలియకపోవడం చేత, అగ్రహణం చేత, తుర్యుడి యందు అగ్రహణం చేత అదే అన్యథాగ్రహణంగా కనిపిస్తున్నది. అంటే జాగ్రత్త స్వప్నాలుగా తోచుచున్నది అని అర్థం. అయితే ఏమండి, తుర్యము సుషుప్తి తుర్యమే అయితే మరి ఎందుకు మేలుకుంటున్నాము? ఎందుకు మేలుకుంటున్నాము అని అడుగుతారు వాళ్ళు. సుషుప్తే తుర్యమైతే మరి మేలుకుంటున్నాము కదా, ఎందుకు మేలుకుంటున్నాము అని చెబుతూ శృతియే దీనికి చెట్టు ఉన్నది. ఏమిటి అంటే సర్వులు సర్వజీవరాశులు అందరూ కూడా అనృతమయందు నిద్రిస్తున్నారు అని ఒక మాట చెప్పింది. అనృతమయందు నిద్రిస్తున్నారు అని చాంద్రికంలో వస్తుంది. సర్వజీవరాశులు అనృతమయందు నిద్రిస్తున్నారు. సర్వజీవరాశులు అనృతమయందు నిద్రిస్తున్నారనే బహువచనము సుషుప్తి యందు లేదు కదా. నీకు అప్పుడు చదివి ఫోన్ చేసి చూడరా అన్నాను కదా. సర్వజీవరాశులు సుషుప్తి యందు నిద్రిస్తున్నారు అనే బహువచనం సుషుప్తి యందు కుదరదు. ఇందువల్ల ఏకీభూత, అక్కడ ఏకీభూతుడై ఉన్నాడు, ప్రజ్ఞానగనుడై ఉన్నాడు, ఏకీభూతుడై ఉన్నాడు. అక్కడ సర్వజీవరాశులు అని బహువచనం వాడు కుదరదు కదా. అంటే జాగ్రత్త అవిద్యను పెట్టుకుని
జాగ్రత్త అవిద్యను పెట్టుకుని సుషుప్తి గురించి అక్కడ అనృతం యందు నిద్రిస్తున్నారని చెప్పాడు. కానీ వేరే ఇంకొక శుద్ధిలో సద్బ్రహ్మము యందే నిద్రిస్తున్నారు, సద్బ్రహ్మము యందు సద్బ్రహ్మము యందే లీనమై ఉన్నారు. వాడి సద్బ్రహ్మమును వదిలిపెట్టి ఆ బ్రహ్మతత్వాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ లేరు. బ్రహ్మము అంటే తుర్యము, తుర్యమును వదిలిపెట్టి ఎప్పుడూ లేరు. ఎప్పుడైతే తుర్యం యొక్క స్వరూపము తెలియనప్పుడు అన్యతాగ్రహమైన జాగ్రత్త స్వప్నము తోచుతున్నదే కానీ ఎప్పుడు కూడా వాడు తుర్య స్వరూపులే, బ్రహ్మస్వరూపులే అని చెప్పింది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సుషుప్తి గురించే తెలుసుకోవాలి. సుషుప్తి గురించి విచారిస్తే ఆ తెలియని తనము తెలిగి అదే తుర్యమై తెలియబడుతుంది అని చూపించారు. అందువల్ల జాగ్రత్త దృష్టి చేత ప్రమాతృవు యొక్క దోషము చేత, జాగ్రత్త దృష్టి చేత ప్రమాతృవు యొక్క దోషము చేత అక్కడ తుర్యుణ్ణి సుషుప్తి అన్నామే కానీ జాగ్రత్త దృష్టి చేత ప్రమాతృవు యొక్క దోషము చేత తుర్యుణ్ణి సుషుప్తి అన్నామే కానీ అక్కడ సుషుప్తి అని చెప్పడానికే ఏ కారణము లేదు. జాగ్రత్త స్వప్నము చెప్పడానికి సుషుప్తి కారణం అన్నామే కానీ అక్కడ సుషుప్తి అని చెప్పడానికి ఏ కారణం ఉన్నది? ఏ కారణము లేదు. అందువల్ల అక్కడ జాగ్రత్త స్వప్నము దృష్ట్యా తుర్యుడు సుషుప్తి అని అనిపించుకున్నాడు. ఎందువల్ల ఆ తుర్యుడు సుషుప్తి అనిపించుకున్నాడు? ప్రమాతృ దృష్టి చేత, జాగ్రత్త దృష్టి చేత, జాగ్రత్త దృష్టి చేత. కానీ సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని చూస్తున్నప్పుడు అక్కడ జాగ్రత్త స్వప్నము అనే దృష్టియే లేదు, ప్రమాతృత్వమే లేదు. అక్కడ ప్రమాతృత్వము లేదు, జాగ్రత్త స్వప్నము అనే భ్రాంతి లేదు, కేవలము తుర్యమై ఉన్నది. అయితే అక్కడ ప్రజ్ఞాన ఘన అని చెప్పాడు కదా, ఆ మంత్రంలో ప్రజ్ఞాన ఘనము అని చెప్పాడు కదా, అది జాగ్రత్త దృష్టి చేతను ప్రజ్ఞాన ఘనము అన్నాడు. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు ఇది ప్రజ్ఞాన ఘనమై ఉన్నది. త్రాడుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది పాముగా కనిపించబోతున్నది. ఈ తాడులో పాము ఘనమై ఉన్నది అంటామా? పాములో తాడు ఘనమై ఉన్నది, లీనమై ఉన్నది, అదే మళ్ళా పాముగా తోస్తుంది. అందువల్ల తాడు పాముకి కారణమై ఉన్నది, బీజమై ఉన్నది అని అంటామా? ఎందువల్ల ఆ బీజము కారణము రెండు తాడులో పాము లీనమైనప్పుడు వస్తుంది. అక్కడ లీనమూట కాదు, భ్రాంతి అనేది తొలగిపోవటి అక్కడ కారణం. ఇక్కడ తప్పు తెలియకపోవడం ఏదైతే ఉన్నదో, అగ్రహణం తెలియకపోవడం అనేది ఉన్నదో అది తెలియకపోవడం అనే తెలివిని తొలగించుకోవడమే ఇక్కడ తుర్య స్వరూపమే ఉన్నది. అంతేగాని సుషుప్తుని వేడి తుర్యుడు వేరుగా లేడు. అసలు తుర్యుడు లేని సమయమే లేదు. తుర్యుడి యందే జాగ్రత్త స్వప్నము అని అన్యతాగ్రహణము జరుగుతుంది. జాగ్రత్త స్వప్నము అని అన్యతాగ్రహణం జరుగుతున్నది అంటే తప్పుగా తెలుసుకుంటున్నాము అంటే జాగ్రత్త స్వప్నము రెండు తప్పుగా తెలుసుకుంటున్నాము. తుర్యుడి అంటే తుర్యుడి యొక్క అగ్రహణం చేత, సుషుప్తులో అగ్రహణం ఉందని కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. తుర్యుడి యొక్క అగ్రహణం చేత అన్యతాగ్రహణంగా కనిపిస్తుంది ఈ తుర్యుడే. అందువల్ల మూడవస్తులు ఎక్కడ ఆరోపించబడ్డాయి? తుర్యుడి అందే ఆరోపించబడ్డాయి. మూడవస్తులు ఎక్కడ తొలగిపోతున్నాయి? తుర్యుడి అందే తొలగిపోతున్నాయి. అందువల్ల రెండవస్థలు, మూడో అవస్థ అనేది కేవలము అది తుర్యుడి యొక్క స్వరూపము తెలియకపోవడం చేత సుషుప్తి అనిపించుకుందని ఇక్కడ అర్థం. తుర్యుడి యొక్క స్వరూపం అగ్రహం తెలియకపోవడం చేతనే సుషుప్తి అనిపించుకున్నది. ఆ తెలియని తన మీదే అన్యదాగ్రహణం జాగ్రత్త స్వప్నాలుగా అనిపించుకున్నది. అంతే కదా. తాడు యొక్క స్వరూపము తెలియకపోవడం చేతనే పాముగా అనిపించుకున్నది. పాము అనే కార్యానికి తాడే కారణమై ఉన్నది, తాడే కారణమై ఉన్నది. కార్యం అనే దానిని విచారిస్తే కార్యం అనేది ఎక్కడిది? కారణం అనేది ఎక్కడిది? కారణం అనే దాన్ని విచారించినా కార్యము ఉండదు. మామూలుగా ఏం చెప్తాము, అక్కడ పాము కాదు అన్నప్పుడు తాడు పాముకి కారణం కాదు. పాము కాదు అన్నప్పుడు పాము కాదు అని అన్నాం అనుకోండి, అప్పుడు పాముకి ఎప్పుడు కూడా తాడు కారణమే కాదు. కార్యాన్ని విచారించినా కారణం తొలగిపోతుంది.
అలాగే కారణాన్ని విచారించినా కార్యం తొలగిపోతుంది. అందులో కార్యకారణాలు రెండు వేరువేరుగా లేవు. అక్కడ కారణావిద్య, ఇక్కడ కార్యావిద్య అని చెప్పడం తప్పు. కార్యము కారణము రెండు అవిద్యా స్వరూపమే. అందులో కారణావిద్య, మూలావిద్య, భావరూప విద్య, మూలావిద్య, ఇక ఈ రకంగా తప్పు. అది కారణ శరీరుడు కూడా అంటారు వాళ్ళు. ఈ రకంగా తప్పు. అందువల్ల అవిద్య యొక్క రూపమే అక్కడ కార్యకారణములు. కార్యకారణములు రెండు అవిద్యా స్వరూపమే. ఏ సుషుప్తి అని పేరుతో అగ్రహణము, తెలియనితనము అని అన్నామో ఆ తెలియనితనమే అక్కడ తప్పు తెలివిగా తోచింది. ఎక్కడ తెలియదో అక్కడే తప్పుగా తెలుస్తుంది. ఎక్కడ తెలియదో అక్కడే తప్పుగా తెలుస్తుంది. ఇక్కడ తెలియనితనము ఇంకొక దగ్గర తప్పుగా తెలియడం ఉండదు. తాడు యొక్క స్వరూపం తెలియనితనము ఇంకో దగ్గరగా పాముగా తోచడం ఉండదు. ఎక్కడ పాము యొక్క స్వరూపము తెలియలేదో అక్కడే అన్యతాగ్రహణం, తప్పుగా తెలియడం అనేది ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే తుర్యుడి యొక్క తెలియని తనం ఏదైతే ఉన్నదో అక్కడే అన్యతాగ్రహణం జాగ్రత్త స్వప్నం వలె తోచుతున్నది అని అర్థం. అందులో స్వప్నమాయా స్వరూపేతి అని చెప్తాడు కదా. ఇది 1:7 కారికలో, ఈ 1వ అధ్యాయం 7వ కారికలో స్వప్నమాయా స్వరూపేతి అన్నప్పుడు అవిద్య మాయా బీజమే కానీ నిజంగా బీజం ఉందని కాదు. అక్కడ అవిద్య మాయా బీజమే కానీ నిజంగా బీజం ఉందని కాదు. మాయ అంటే నామరూపములతో కూడుకుని తోచేది. తోచనప్పుడు మాయా బీజము, తోచేటప్పుడు నామరూపములతో కూడుకున్నది. మాయా బీజమన్నా జగద్బీజమన్నా అలాగే అవిద్యా బీజమన్నా ఒకటే అర్థము. ఏం తర్వాత విశ్వాదీనా అయిపోయిందా?